లాజరు చనిపోయిన సమయంలో, అనారోగ్యంతో ఉన్న సమయంలో యేసయ్య దగ్గర ఒక వార్త పంపించారు. లాజరు అనారోగ్యంతో ఉన్నాడు ప్రభువా మీరు రండి అంటే దేవుడు లేటుగా వచ్చాడు. అక్కడ లాజరు చనిపోయిన 4 రోజులకు వచ్చాడు. యేసు వచ్చే సమయానికి లాజరు చనిపోయినాడు. ఆ కుటుంబంలో ఆశలు ఆవిరైపోయినాయి. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు మార్తాతో. హల్లెలూయా. మార్తా మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవని నీతో నేను చెప్పలేదా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు చనిపోయినాడు, సమాధిలో ఉన్నాడు. ఆలస్యం అయిపోయింది, అక్కడ దేవుని రాక ఆలస్యం అయిపోయింది. లాజరు మరణించినాడు. కానీ దేవుడు అంటున్నాడు, భయపడద్దండి, ఆలస్యమైనా భయపడద్దండి, నేను కార్యము చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆలస్యమైన భయపడద్దండి, నమ్మిక మాత్రం ఉంచండి అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ ఆశ లేకుండా ఇక్కడ కూర్చున్నావేమో, ఏ ఆశ లేదేమో నీ జీవితం బాగుపడుతుందని దేవుడు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, ఆ ఆలస్యమే గొప్ప అద్భుతాన్ని ఒక వేదిక కాబోతున్నది. హల్లెలూయా. ఎంతమంది జీవితాలలో ఈ రాత్రి ఆలస్యం అవుతుందని బాధపడుతున్నారేమో, దేవుడు గొప్ప అద్భుతానికి ఒక వేదిక నీ కోసం సిద్ధపరుస్తున్నాడు యేసు నామములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప అద్భుతం నీ జీవితంలో జరగబోతున్నది. చనిపోయిన లాజరును లేపినాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. అనారోగ్యంతో ఉన్న లాజరును స్వస్థపరచడం గొప్ప అద్భుతమా, చనిపోయిన లాజరును లేపడం గొప్ప అద్భుతమా? చెప్పండి. ఈరోజు అందరు ఏమంటున్నారో వారందరి ముందరే అందరి నోరులు మూయించే విధంగా దేవుడు గొప్ప అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. ఆశలు ఆవిరైపోయినాయా? భయపడద్దు, అద్భుతం జరగబోతున్న నీ జీవితంలో. నమ్మిక మాత్రం వచ్చు దేవుని మీద. చనిపోయిన లాజరును లేపినాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులంతా అక్కడ వెళ్తున్నారు. చూస్తే మార్కు సువార్త 4వ అధ్యాయంలో శిష్యులు అనుకున్నారు ఆలస్యం అయిపోతుంది, తుఫాను వచ్చేస్తుంది. వాళ్ళు అనుకున్నారేమో తుఫాను రాకముందే దేవుడు ఆపేయాలని అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. శ్రమ కలగదని ఆయన చెప్పడం లేదు, శ్రమ కలుగుతుంది, అయినా నువ్వు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆలస్యం అయిపోతుందని శిష్యులంతా అంటున్నారు దేవుడితో, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా, హాయిగా నిద్రపోతున్నావే అని దేవుడితో అంటే దేవుడు అంటున్నాడు, లేచి ఆ గాలిని సముద్రమును గద్దించి నిశ్శబ్దమై ఊరగుండమని చెప్పినప్పుడు అంత సైలెంట్ అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఆలస్యమైందని నువ్వు అనుకుంటున్నావేమో, నో, దేవుడు ఎంటర్ కాబోతున్నాడు నీ పరిస్థితులలో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక్కొక్కసారి కావలసిగలనే ఆయన సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే శిష్యులతో ఆయన ఏమంటున్నాడు చూద్దాం. అక్కడ 40వ వచనంలో, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారని వాడితో చెప్పాను. హల్లెలూయా. మీరు ఇంకా ఎందుకు నమ్మడం లేదు నన్ను? ఎన్ని జరిగినాయి మీ జీవితంలో? శిష్యులతో అంటున్నాడు, ఎన్ని అద్భుతాలు చూసారా మీరు నా దగ్గర, ఇంకా నమ్మిక లేక ఉన్నారా? నేను కూడా మీ దోణిలో ఉన్నారే, మీరు ఎందుకు నశిస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఎందుకు నీ పరిస్థితి ఆ విధంగా అయిపోతుందని అనుకుంటున్నావు? దేవుడు నిమ్మలపరచడానికైనా సమర్థం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ తుఫానులో, సముద్రములో దేవుడు ఎందుకు లేట్ చేశాడంటే 41వ వచనంలో, వారి మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో కూడా చెప్పుకొనిరి. హల్లెలూయా. ఆయన శక్తి ప్రభావము ప్రజలు చూడడానికి ఆయన ఆలస్యం చేశాడు అక్కడ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆయన శక్తి, ఆయన ప్రభావము ప్రజలంతా చూడడం కోసమే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. భయపడద్దండి. తెర వెనుక ఆయన ఏం చేస్తున్నాడో నీకు తెలియదు. తెర వెనుక సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. హల్లెలూయా. నీ వెనకాల ఏదో దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆలస్యం అవుతుందని బాధపడద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకున్నట్లుగా ఆయన కదలడు. ఆయనకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆయనను నమ్ము అంతే. హల్లెలూయా. నమ్మిక మాత్రం వచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తెర వెనుక పని చేస్తున్నాడు.